నువ్వెన్నైనా చెప్పు, నేను దీనికి ఒప్పుకోను అజయ్. అర్థం చేసుకో శశి, మన పెళ్లి జరగాలంటే నేను సూర్యని కలిసి తీరాలి. అయినా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎవరైనా చూస్తే ప్రమాదం అది అజయ్. కాదు శశి. నా మాట విను. అమ్మకి మన విషయం తెలిసిందంటే నిన్ను చంపి నన్ను సూర్యకిచ్చి పెళ్లి చేసేస్తుంది. అది కాదు శశి. వెళ్ళమని చెప్పానా? నువ్వు వెళ్ళు. ప్లీజ్ గో. అమ్మో, ఇప్పుడు నాకు నిజం తెలిసిపోయిందని శశికి తెలిస్తే దానిలో ఉన్న భయం పోయి ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యంతో నన్ను ఎదిరించడానికి కూడా వెనకాడదు. ఆ భయాన్ని అలాగే ఉంచి అజయ్ గాడి పీడ వదిలించుకోవాలి. ఏంటండి లేటైంది? ఏం లేదండి, ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది. అందుకే ఫోన్ ఎక్కడ పెట్టానో తొందరగా దొరకలేదు. పదండి వెళ్దాం. పదండి. ఫోను దొరికింది. ఫోన్ కోసం వెళితే ఇన్నాళ్ళు నా కళ్ళు గప్పిన నా కూతురు దొరికింది. అజయ్, నీకుందిరా. సునంద గారు రండి. వస్తున్నాను. ఏంటండి అలా ఉన్నారు? అబ్బే ఏం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. అయ్యో, మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టున్నానండి. నేనొకదాన్నే వెళ్ళి రావాల్సింది. ఇబ్బంది ఏం లేదండి, కాసేపట్లో అదే తగ్గిపోతుంది. మీరు పుట్టిందే నన్ను ఇబ్బంది పెట్టడానికి అనుకుంటా. ఒకవైపు నువ్వు, ఇంకోవైపు నీ తమ్ముడు.
నువ్వు సమాజ సేవని నన్ను రోడ్ల వెంట తిప్పుతున్నావు, వాడేమో నా కూతురితో పెళ్లి ప్లాన్లు గీస్తున్నాడు. మిమ్మల్ని వాడుకొని నా సమస్యలన్నీ తీర్చుకుందామనుకున్నాను, కానీ మీరే నా సమస్యని ఇప్పుడే తెలిసింది. దారిన పోయే దరిద్రాన్ని బుట్టలో ఎత్తుకుని నెత్తిన పెట్టుకున్నట్టుంది నా పరిస్థితి. మిమ్మల్ని అంత సాధారణంగా వదిలిపెట్టనే, నా అవసరం తీరగానే ఈ లోకం దాటించేస్తాను. సూర్య నా ఇంటికి రాగానే నీ తమ్ముణ్ణి కాటికి పంపించేస్తాను. నా కూతురి జీవితంతోనే ఆడుకుంటాడా వాడు? నా కూతుర్ని తల్లించేసినంత మాత్రాన నా ఇంటికి అల్లుడవుతాను అనుకుంటున్నాడేమో. అది ఎప్పటికీ జరగదు. మీరెంత, మీ బ్రతుకెంత, ఒక్కళ్ళని కూడా వదలను. ఆ సుబ్బుగాడితో సహా మిమ్మల్నందరినీ సర్వనాశనం చేస్తాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనన్న నిజం అతనికి తెలియజేయాలి.
వైదేహికి సునంద వల్ల ప్రమాదం ఉందని తెలియజేయాలి. ఇంతకన్నా మంచి అవకాశం దొరకపోవచ్చు. వీడేంటి ఇక్కడున్నాడు? ఇప్పుడు వీడు వైదేహితో మాట్లాడతాడా ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఒకసారి ఫోన్ వైబ్రేషన్లో ఉండిపోయింది. హలో సుబ్బు, ప్లీజ్ సుబ్బు, అర్థం చేసుకో. నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు సుబ్బు. సుబ్బు ప్లీజ్ సుబ్బు. సుబ్బు దీనికెందుకు ఫోన్ చేశాడు? నీకు దండం పెడతాను, మా జీవితాలతో ఆడుకోకు. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కానివ్వకు. నీకేం కావాలో చెప్పు, ఎంత డబ్బైనా ఇస్తాను. సూర్యని మాత్రం వదిలే ప్లీజ్. సుబ్బు 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 ప్లీజ్. ఎవరండి? మళ్ళీ ఆ రాక్షసుడేనా? అవునండి. వారంలోగా నా కూతురికి పెళ్లి చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడండి. ఇంకా ఎందుకండి ఆలోచిస్తున్నారు? ముందు ఈ విషయం పోలీసులకు చెప్పండి. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. బంధం విలువ కాని మనిషి విలువ కాని తెలియని ఆ సుబ్బుకి బ్రతికే అర్హతే లేదు. మోసం, దగా, దౌర్జన్యం తప్ప ప్రేమ విలువ తెలియని వాడికి పెళ్లి విలువ మాత్రం ఎలా తెలుస్తుందండి? వాడికి భయపడుతూ ఎన్ని రోజులండి ఇలా? వాడు చెప్పినట్టు మీ కూతురికి వేరే పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేయలేరుగా? సూర్య ఎలాగూ శశి కాకుండా వేరే అమ్మాయితో జీవితం పంచుకోవడానికి ఇష్టపడ్డు. అప్పుడు ఈ సుబ్బు మాత్రం ఏం చేయగలడండి? సూర్యని వదిలిపెట్టడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేనే లేదు. కాబట్టి మీరు వాడి మాటలు పట్టించుకోకుండా ముందు పోలీసులకి ఈ విషయం తెలియజేయండి. అయ్యో లేదండి, వాడి గురించి మీకు తెలీదు. వాడు మహాక్రూరుడు. సూర్యకేదైనా అపాయం తలపెట్టాడంటే తట్టుకోవడం నా వల్ల కాదు. ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆ దేవుడి మీద భారం వేసి ఊరుకోవడం తప్ప నేను చేయగలిగేదేముంది? సర్లేండి, నా గురించి ఇప్పుడెందుకు? బుక్స్ తీసుకోవడం అయిపోయిందండి. అయిపోయిందండి. అయితే పదండి, ముందు అనాథాశ్రమానికి వెళదాం. అనాథాశ్రమానికి? వైదేహి సుబ్బుని ఇంతలా ఆశ్రయించుకుంటుందా? ఇప్పుడు గాని సుబ్బు అక్కడ ఎదురుపడితే కొంపలు అంటుకుపోతాయి. ముందు సుబ్బుకి విషయం చెప్పాలి.
సరేనండి, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. ఒక్క వారం రోజుల్లో పిల్లల కోరికలన్నీ నెరవేరుతాయి. మీరేం వరీ అవ్వకండి. సంతోషం బాబు. మీలాంటి వాళ్ళుంటే ఇలాంటి అనాథ పిల్లలు ఎంతోమంది సంతోషంగా ఉంటారు. సుబ్బు సుబ్బు ఇలా రా సుబ్బు. రేయ్, నేను ఫౌండేషన్కి వెళ్ళమన్నానుగా, ఇక్కడేం చేస్తున్నావు? చెప్తాను రా సుబ్బు. సరేరా, వెళ్ళొస్తానండి. మంచిదండి. వైదేహి వస్తే మాత్రం కబుర్ చేయండి. అలాగే నువ్వు రా సుబ్బు. వెళ్ళొస్తానండి. ఏంట్రా, ఏమైంది? ఆ కంగారేంటి? రేయ్, ఏంటో చెప్పరా. త్వరగా రా సుబ్బు. అక్కడ ఆయనతో వైదేహి వస్తే కబుర్ చేయమని చెప్తుంటే నువ్వేంట్రా? వైదేహి వస్తే కా సుబ్బు, ఇటే వస్తుంది తను. నిజమా? నిజమే, కానీ సంతోషాన్ని ఇచ్చేదేం కాదు. ఏ అంటే నువ్వు సునందకి ఎందుకు ఫోన్ చేశావు? రేయ్, పిచ్చా నీకేమైనా? నేను సునందకు ఫోన్ చేయడం ఏంట్రా? నువ్వు చేయలేదా? మరి సునంద ఫోన్లో ఎవరితో మాట్లాడింది? వారం రోజుల్లోగా శశి పెళ్లి చేయకపోతే నువ్వు చంపేస్తానని బెదిరించావంటోంది ఏంటి సునంద? రేయ్, నేను బెదిరించానా? నేను అసలు దానికి ఫోనే చేయలేదురా. ఫోన్ అది నా ముందే నీతో ఫోన్లో మాట్లాడింది సుబ్బు. రేయ్, నేను చేయకుండా నాతో ఎలా మాట్లాడుతుందిరా? ఏమో సుబ్బు, నాకేం అర్థం కావట్లేదు. ఆ సునంద ఏదో నాటకం ఆడుతుంది. వైదేహి నిన్ను అసహించుకునేలా చేస్తుంది. వైదేహి నన్ను అసహించుకుంటుందా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇందాక ఫౌండేషన్కి వెళ్తూ దారిలో సునందని వైదేహిని చూసి ఫాలో అయ్యాను. వాళ్ళు బుక్ స్టోర్లోకి వెళ్ళారు, నేను వెళ్ళాను. అవకాశం చూసుకొని వైదేహితో మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ ఇంతలో సునందకి నీ ఫోన్ వచ్చింది. అది సూర్యను వదిలేయమని నిన్ను బతిమలాడుతూ ఫోన్లో మాట్లాడింది ఆ సునంద. వైదేహితో సుప్పు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని చెప్పింది. దాంతో వైదేహి నిన్ను అసహించుకుంటూ ఎన్నో మాటలంది. నాకంత కన్ఫ్యూజన్గా ఉంది సుబ్బు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికే వస్తున్నారు సుబ్బు. ఈ పరిస్థితిలో వైదేహి నిన్ను చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ వైదేహి అసహించుకుంటోంది, నన్నో కాదో తెలుసుకోవాలి కదరా. అదంతా తర్వాత సుబ్బు. ముందా సునంద ఏం ప్లాన్ చేసిందో ఏమిటో. విషయం తెలియకుండా వైదేహికి ఎదురుపడటం అంత మంచిది కాదు. నా మాట విను సుబ్బు, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద. రే ఆగరా, ఒక్క నిమిషం. వార్డెన్కి వైదేహి వస్తే మనం వచ్చినట్టు చెప్పమన్నాం కదరా. ఇప్పుడు అతను వైదేహితో మనం వచ్చామని చెప్తే? అమ్మో, అదొకటి ఉంది కదా. పసుపు సార్, మీతో వైదేహి వస్తే మేము వచ్చామని చెప్పమన్నాం కదా. అవును. ఇప్పుడు చెప్పొద్దని చెప్పడానికి వచ్చాం సార్. ఎందుకు? ఇప్పుడు చెప్పే టైం లేదు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అవసరం వచ్చినప్పుడు మేమే చెప్తాం. థ్యాంక్ యూ. అలాగే పదరా. రే సతే, రా ఇట్రా. ఒక్కటి మాత్రం నిజంరా, నువ్వెప్పుడైతే హైదరాబాద్ వెళ్ళొచ్చావో అప్పటినుంచి నీలో ఏదో తేడా వచ్చింది. మాట మారింది, పద్ధతి మారింది.
ఏం చేస్తే సూర్య గురించి ప్రకటన ఇవ్వకుండా ఆపగలం?